హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్టూన్ లవర్. ఈరోజు మనం డీమన్ స్లేయర్ కొత్త మూవీ ఇన్ఫినిటీ క్యాసిల్ పార్ట్ 1 కిమిట్సులో యాయిబా ద మూవీ ఇన్ఫినిటీ క్యాసిల్ గురించి ఫుల్ రివ్యూ, స్టోరీ పాయింట్స్, ఫైట్స్, విజువల్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. వీడియో కంప్లీట్ వరకు చూడండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, లాస్ట్ సీజన్లో తాంజిరో, నెజుకో, జెనిట్సు, ఇనోసుకే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. హషిరా ట్రైనింగ్ ఆర్క్ కంప్లీట్ అయ్యింది. అప్పుడే ఫ్యాన్స్కి మూవీ అనౌన్స్మెంట్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది. ఈ ఇన్ఫినిటీ క్యాసిల్ ట్రిలజీలో డీమన్ స్లేయర్ మంగా ఫైనల్ ఆర్క్ని అడాప్ట్ చేస్తున్నారు. స్టూడియో యూఫోటబుల్ విజువల్ క్వాలిటీ టాప్గా ఇస్తుంది. మూవీ స్టార్టింగ్లో డీమన్ స్లేయర్ కాప్స్ అండ్ హషిరాస్ అందరూ ముజాన్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ఫినిటీ క్యాసిల్లో ట్రాప్ అవుతారు. ఈ క్యాసిల్ ఇట్సెల్ఫ్ ఒక డైమెన్షన్లా ఉంటుంది. మూవింగ్ ఫ్లోర్స్, వాల్స్, చాలా క్రీపీ విజువల్స్. ఆల్ హషిరాస్ అండ్ డెనాన్ స్లేయర్ కాప్స్ సపరేటెడ్ అవుతారు అండ్ డేంజరస్ అప్పర్ ర్యాంక్ డీమన్స్ ఫైట్స్ చేస్తారు. సిమోబు, జెనిట్సు, తాంజిరో, గియు ఇంకా చాలా క్యారెక్టర్స్కి ఇండివిజువల్ ఫైట్స్ ఉంటాయి. ఎక్కడ స్టోరీ ఫుల్గా స్పాయిల్ చేయను కానీ మెయిన్గా 3 మేజర్ కాన్ఫ్రంటేషన్స్ హైలైట్ చేస్తాను. ఇప్పుడు ఈ మూవీ టాప్ 3 ఫైట్స్ చూద్దాం. ఫస్ట్ ఫైట్ వచ్చి షినోబు వర్సెస్ డోమా ఫైట్. ఈ ఫైట్లో స్టేక్స్ చాలా హై. డోమా అనే డీమన్ సినోబు సిస్టర్ని చంపాడు కాబట్టి రివెంజ్ ప్లస్ ప్లాన్ కూడా ఇక్కడే ఉంటుంది. సినోబు నార్మల్గా ఫైట్ చేయడం కాదు, పాయిజన్ని స్లోగా బాడీలో అక్యూములేట్ చేసి డోమాని కిల్ చేయడానికి చాలా బ్రిలియంట్ స్ట్రాటజీ యూజ్ చేస్తుంది. విజువల్స్, కొరియోగ్రఫీ టాప్ క్లాస్గా ఉంటాయి. ఎమోషనల్ ఇంపాక్ట్తో ఫ్యాన్స్కి గూస్ బంప్స్ వస్తాయి. సెకండ్ ఫైట్ వచ్చి జెనిట్సు వర్సెస్ కైగాకు. ఈ కాన్ఫ్రంటేషన్ డెన్ట్సు ఫ్యాన్స్ కోసం ట్రీట్. And all Demon Slayer fans are waiting for this fight. All Zenitsu fans hype for this fight. Kaigaku his senior and rival. Back storyలో జెనిట్సు ట్రైనింగ్ డేస్, ఫియర్ని ఓవర్కమ్ చేసిన జర్నీ అన్నీ చూపిస్తారు. జెనిట్సు ఫైనల్గా లైట్నింగ్ బ్రీతింగ్ అల్టిమేట్ ఫామ్ని యూజ్ చేసి ఫైట్ చేయడం చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఈ ఫైట్లో హిస్ గ్రోత్ యాజ్ ఎ స్లేయర్ హైలైట్ చేస్తుంది. థర్డ్ ఫైట్ వచ్చి తాంజిరో అండ్ గియు వర్సెస్ అకాజా. ఈ బ్యాటిల్ గూస్ బంప్స్ లెవెల్ హైప్ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ లైట్నింగ్ ఫాస్ట్గా ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్స్లో అకాజాస్ ట్రాజిక్ బ్యాక్ స్టోరీ రివీల్ చేస్తారు. ఎమోషనల్ టచ్ ఇస్తుంది. తాంజిరో అండ్ గియు టీమ్ వర్క్, స్ట్రాటజీ, బ్రీదింగ్ ఫార్మ్స్ అన్నీ ఫ్యాన్స్కి ఫెస్టివల్ లాగా ఉంటాయి. ఈ ఫైట్ డీమన్ స్లేయర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ కాన్ఫ్రంటేషన్స్ అని ఫీలింగ్ ఇస్తుంది. యానిమేషన్ అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీలో విజువల్స్ ఫ్రెండ్స్ మైండ్ బ్లోయింగ్, కలర్స్ వైబ్రెంట్, యాక్షన్ ఫ్రేమ్స్ పోస్టర్ లెవెల్ క్వాలిటీ. స్టూడియో ఉఫోటేబుల్ అగైన్ ప్రూవ్స్ వై ఇట్స్ టాప్ ఇన్ యానిమే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూకి కాజ్యూరా అండ్ గోషీనా. ఫైట్ సీన్స్లో మ్యూజిక్ బీట్ చేస్తుంది. ఇమోషనల్ సీన్స్లో హార్ట్ టచింగ్ ట్రాక్స్. బిగ్ స్క్రీన్లో చూస్తే ఇంకా కిక్కిచ్చేస్తుంది. ఈ మూవీలో ఫైట్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ కాదు, క్యారెక్టర్స్కి ఎలివేషన్ అండ్ ఇమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. షినోబు సాక్రిఫైస్, అకాజా ట్రాజెడీ, జెనిట్సు ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ ఇమోషనల్గా ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్స్తో కొంచెం లాంగ్గా అనిపించాయి కానీ ఫ్యాన్స్కి ఫుల్ కాంటెక్స్ట్ ఇస్తాయి. నా ఒపీనియన్లో బెస్ట్ పాయింట్స్ ఏంటంటే యానిమేషన్, మ్యూజిక్, ఇమోషనల్ వెయిట్, ఫెయిత్ఫుల్ అడాప్టేషన్. కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటంటే పేసింగ్ కొంచెం స్లో, ఫ్లాష్ బ్యాక్స్ ఎక్కువ, న్యూ కమర్స్కి కన్ఫ్యూజన్ ఉండొచ్చు బికాజ్ ఆల్రెడీ స్టోరీ డీప్ స్టేజ్లో ఉంది. కానీ ఫ్యాన్స్కి మాత్రం నచ్చుది. నేను పర్సనల్లీ చాలా ఎంజాయ్ చేశాను, ఎస్పెషల్లీ అకాజా ఫైట్ సీన్స్, షినోబు స్ట్రాటజీ. నా రేటింగ్ 4.5/5. ఈ పార్ట్ 1 ట్రిలజీకి సాలిడ్ స్టార్ట్. నెక్స్ట్ పార్ట్స్కి హైప్ ఇంకా పెరిగింది. మీరు మూవీ చూసారా ఫ్రెండ్స్? మీ ఫేవరెట్ ఫైట్ సీన్ ఏంటి? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు కార్టూన్ లవర్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ యానిమే రివ్యూస్ అండ్ ఫ్యాక్ట్స్ మీకు అందిస్తాను. బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.